నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో 2025 లోపల మన ఏ విషెస్ మేనిఫెస్ట్ అవ్వబోతున్నాయి. ఎందుకు ఇంత తొందరగా 2025 లోపల మనకి ఏం విషెస్ మేనిఫెస్ట్ అవుతుంది అనే వీడియో చేస్తున్నారు అంటే, మనం ఏంటంటే ఈ కోరికలు మనవి తీరుతున్నాయి. మనం ఏవైతే మేనిఫెస్ట్ చేస్తున్నామో ఇవి నిజంగా మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము 2025 లోపల అనేది ఏదైతే ఉందో ఇది మనకి డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది అనమాట. మనల్ని నడిపిస్తుంది. ఫ్లూయల్ లైక్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వెహికల్స్ని ఎలా అయితే నడిపిస్తుందో అలా మాదిర మనకిప్పుడు ఈ కిక్ స్టార్ట్ అవసరం. ఇప్పటి నుంచి మనం గట్టిగా తలుచుకున్నా కానీ 2025 లోపల మనం సాధించుకోగలుగుతాం అన్నమాట. అంటే మనలోని ఆ విల్ పవర్, ఆ సంకల్పం అనేది చాలా గొప్పగా ఉన్నప్పుడు మనం దేన్నైనా సాధించుకోగలుగుతాము. మనం కాకపోతే ఇంకెవ్వరు చేయగలుగుతారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. సో మనం అంత అంత ఉత్సాహంగా మనం అనుకున్న దాన్ని మనం దానిపైన ఫోకస్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఏదో విధంగా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాము. ఏదో విధంగా యూనివర్స్ కూడా మనకు చెప్తూ ఉంటుంది, ఎస్ నువ్వు చేయగలుగుతావు అని చెప్పి. కానీ ఫస్ట్ అది మన లోపల నుంచి రావాలన్నమాట. మనకు ఆ కోరిక ఉండాలి. మనం విపరీతంగా ప్రేమించాలి మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని. సో అలా మనం ఎప్పుడైతే దాన్ని విపరీతంగా ప్రేమిస్తామో, విపరీతంగా దానికోసం మనం ఎఫర్ట్స్ పెట్టి మనం కష్టపడతామో, మనం దాన్ని సాధించాలని చెప్పి ఎలా అయినా కానీ మనము సాయశక్తిలా ప్రయత్నించి 100కి 200% మనం ఎఫర్ట్స్ పెట్టి చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మనం విజయం పొందగలుగుతాం అన్నమాట. సో ఆ విధంగా 2025 లోపల వాట్ ఈస్ దట్ ఈస్ గెటింగ్ మేనిఫెస్టెడ్ ఫర్ యూ మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. బై ద వే 2 మనకి మేనిఫెస్టేషన్కి బ్యూటిఫుల్ కార్డ్స్ అన్నమాట. మెజిషియన్, హీ స్పీక్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ఫర్ మేనిఫెస్టేషన్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా ఇట్స్ ఎ కార్డ్ ఫర్ మేనిఫెస్టేషన్. సో 2 కార్డ్స్ కూడా మనకి మేనిఫెస్టేషన్ రిలేటెడ్ కార్డ్సే పెట్టాను. సో మీకు ఏ కార్డ్ అయితే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అండ్ మీకు తెలుస్తుంది కదా దట్ ఎస్ నేను ఇవి కోరుకుంటున్నాను, ఇవి నాకు జరుగుతున్నాయి అన్నప్పుడు మనం ఆ మంచి ఎంతైతే వింటామో, ఎంతైతే కోరుకుంటా అంటామో, ఆ మంచి ఎనర్జీస్లో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి మేనిఫెస్ట్ అవుతుంది. ఆ పాజిటివిటీ, ఆ పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ మేనిఫెస్ట్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఆ పాజిటివిటీ మనకి మేనిఫెస్ట్ అవుతుందో మనం ఆటోమేటిక్గా మనం ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం అన్నమాట. సో మంచి వినండి, మంచి చూడండి, మంచిని తలుచుకోండి, మంచిగా ఉండండి. ఎప్పుడైతే మనం మంచిగా ఉంటామో మనకి ఆబ్వియస్గా మంచి రిజల్ట్సే వస్తాయన్నమాట. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే మ్యాజిషియన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో మ్యాజిక్ బిగిన్స్ హియర్. ఇక్కడి నుంచే మ్యాజిక్ మొదలవుతుంది. మనం రీడింగ్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ పైన ఇన్ఫినిటీ సింబల్ ఉంది. ఈ ఇన్ఫినిటీ సింబల్ కన్నా పైన మనకి నెంబర్ 1 ఉంది. సో నెంబర్ 1 అంటేనే నెంబర్ ఫర్ మేనిఫెస్టేషన్, నెంబర్ ఫర్ ఇంట్యూషన్. సో ఏదైతే మనం మేనిఫెస్ట్ చేస్తున్నామో, ఏదైతే మనం ముందుగానే చూస్తున్నామో దట్ నాకు ఇది జరుగుతుంది, మనకు అనిపిస్తుంది లోపల నుంచి దట్ నాకు ఈ మంచి జరగబోతుంది, అది ఇన్ఫినిటీ టైమ్స్ మనకు ఆ అబండెన్స్ని క్రియేట్ చేస్తుంది. మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఏంటంటే, మనం గట్టిగా కోరుకుంటే మనకు ఆ విల్ పవర్ ఉంటే మనం దేన్నన్నా సాధించగలుగుతాము. ఇక్కడ మెజిషియన్ దగ్గర అన్నీ ఉన్నాయి. కప్స్ ఉన్నాయి, పెంటికల్స్ ఉంది, స్వర్డ్స్ ఉంది, వాండ్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఈయన దీంతో మ్యాజిక్ క్రియేట్ చేయగలుగుతాడు. అండ్ ఇక్కడ మీకు ఏవైతే ఐడియాస్ ఉన్నాయో, గోల్స్ ఉన్నాయో మేనిఫెస్ట్ చేయాలని చెప్పి అవి ఇక్కడ పూలలాగా వికసిస్తున్నాయన్నమాట. సో వికసించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది కంప్లీట్ అవ్వాలంటే మీరు ఫస్ట్ రియలైజ్ అవ్వాలి నాకు ఏది కావాలి అని. మీరు ఫస్ట్ రియలైజ్ అవుతున్నారా మీకు గట్టిగా ఏది కావాలి అనేది? మీరు అట్లాగని గట్టిగా నిర్ణయించుకున్నారంటే మీరు అనుకున్నటివి మీరు సాధించగలుగుతారు. ఎందుకు అంటే నెంబర్ 1 వచ్చి
సూర్యుడిని రిప్రజెంట్ చేస్తుంది. సూర్యుడు వచ్చి ఆల్వేస్ గివింగ్. సో కీప్ గివింగ్. మీకు కొత్త ఐడియాస్ వస్తాయి. మీరు ఏదో ఒకటి ప్రతి నిమిషం కానీ ఏదో విధంగా ఇంకొకరికి సహాయపడేలాగానో లేకపోతే మీలో ఉన్న ఆ క్రియేటివిటీని 10 మందికి పంచడంలోనో దీంట్లో నిమగ్నం అయి ఉంటారనమాట. ఏదో విధంగా ఇతరులకి మీ వల్ల బెనిఫిట్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ మెజిషియన్ కూడా 10 మందిని ఈయన మ్యాజిక్తో ఆశ్చర్య చకితుల్ని చేస్తూ ఆనందపరుస్తారు కదా. సో ఎంటర్టైనింగ్ అనమాట. సో ఆ విధంగా మీరు ఇంకొక 10 మందికి మార్గదర్శి అవుతారనమాట. ఏవైతే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో ఇవి మీరు చేసి 10 మందికి చూపిస్తారు దట్ ఈ మార్గంలో వెళ్తే మీరు ఇలా చేసుకోగలుగుతారు అని చెప్పి. కాబట్టి యూ స్టిక్ టు యువర్ ఎయిమ్. మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటున్నారో, మీరు ఏవైతే ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారో వాటికైతే మీరు పూర్తిగా యూ స్టిక్ టు యువర్ గోల్. అండ్ ఎప్పుడైతే మనం ప్రిన్సిపల్డ్గా ఉంటామో, మంచి వాల్యూస్తో ఉంటామో అప్పుడు మనం దాన్ని పొందగలుగుతాం అన్నమాట. సో యువర్ ఎయిమ్ ఈజ్ టువర్డ్స్ ప్రోగ్రెస్. యూ హ్యావ్ టు స్టిక్ టు యువర్ ప్రిన్సిపల్స్ అండ్ యు ఆర్ బికమింగ్ ద లైట్. మీరు వెలుగు అవుతున్నారనమాట. మీ జీవితంతో పాటు ఇతరుల జీవితంలో కూడా మీరైతే ముందరికే వెళ్తూ ఉండాలి. మీ అచీవ్మెంట్స్ ఏవైతే మీరు సాధించబోతున్నారో లేదు ఏవైతే మీరు సాధిస్తున్నారో ఇవి మీ రిసోర్సెస్ అన్నమాట. మిమ్మల్ని ఇంకొంచెం పైకి తీసుకొని వెళ్ళడానికి, మీకు ఇంకొంచెం బూస్ట్ ఇవ్వడానికి మీరు ఏదైతే సాధించారో లేదు మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాని వైపు మీరు వేస్తున్న అడుగులే మీకు ఒక మార్గాన్ని సృష్టిస్తున్నాయన్నమాట. ఇక్కడ ఈయన పైన యూనివర్స్ని చూపిస్తున్నాడు, కింద భూమిని చూపిస్తున్నాడు. సో దీని అర్థం ఏంటి అంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. అండ్ ఇక్కడ రెడ్ అంటే ప్యాషనేట్ ఎనర్జీస్, వైట్ అంటే పీస్ఫుల్ ఎనర్జీ, ఎల్లో అంటే అబండెన్స్, జాయ్, హ్యాపీనెస్. సో ప్రశాంతంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాంట్లో పూర్తిగా సాఫల్యం, పూర్తిగా మీరు ఆ కమిట్మెంట్తో దాన్ని చేజిక్కించుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఆ 3 కలర్సే డామినెంట్గా ఉన్నాయి. అండ్ ఆ 3 కలర్స్ చాలు ఆయన మనసులో ఉన్నది మొత్తం వ్యక్తపరచడానికి. మీరు చాలా తెలివైన వాళ్ళు. మీరు మంచిగా మీరు మీ భావనలను వ్యక్తపరచగలుగుతారు. బికాజ్ యు ఆర్ ది క్రియేటర్, యు ఆర్ ద మెజిషియన్. యూజ్ ఇట్ ఫర్ గుడ్ అండ్ గెట్ గుడ్ రిజల్ట్స్. సో దీన్ని ఇక్కడ పెడదాం మనం. అండ్ మనం కార్డ్స్ చూద్దాం. మన లైఫ్లో ఏమి మేనిఫెస్ట్ అవుతున్నాయి అనేది, ఈ మ్యాజిక్ అనేది ఎలా ఉండబోతోంది ఫైల్ నెంబర్ 1 వాళ్ళ లైఫ్లో వీళ్ళు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది ఫస్ట్ చూద్దాం మనం. కంటెంట్మెంట్, ది ఫ్యూచర్. నేను ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకొని ఆ తర్వాత మనం చెప్పుకుందాం. సో ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇంకా ఏమొస్తుందో మనం చూద్దాం. కార్డ్స్ అతుక్కుంటున్నాయి. స్ట్రెంగ్త్, న్యూ బిగినింగ్స్, బ్యూటిఫుల్, ఐమ్ హ్యాపీ. సో ఇక్కడ కంటెంట్మెంట్, సంతృప్తి అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. మనం ఒకసారి కానీ ఆ సంతృప్తికరమైన పొజిషన్లోకి వెళ్ళామంటే అదే మన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అవుతుంది. మనం అతిగా పడడం లేదు. మనం ఆవేశపడి ఆత్రంతో ఎలా అంటే అలా ముందరికి వెళ్ళట్లేదు. సో ఎప్పుడైతే మనకి వచ్చిన దాంతో మనం సంతృప్తి పడి దాన్ని మనం ఎలా కాపాడుకొని దాన్ని ఇంకొంచెం ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది ఆలోచనలోకి వచ్చినప్పుడు మనకన్నా శక్తివంతులు ఇంకొకరు ఉండరు. ఎప్పుడైతే మనం ఉన్నదాంతో తృప్తి పడి దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటామో అక్కడి నుంచి మనకి ఇంకొంచెం మెరుగైన మార్గాలు ఓపెన్ అప్ అవుతున్నాయి మన ఫ్యూచర్ కోసం. సో ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉంది. రేపు పొద్దున అంటే అది మనకు ఒక ఫ్రెష్ బిగినింగ్, అదొక కొత్త రోజు. ఈ రోజుది అయిపోయింది. సో పాతదాన్ని మీరు వదిలేస్తున్నారు.
మీరు ఇక్కడ ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే లైఫ్లోకి ఏదైతే కొత్తగా రాబోతుందో, ఏదైతే మీ ఫ్యూచర్కి అవసరమో దాన్ని తీసుకొని మీరు ముందరికి వెళ్తున్నారు. కంటెంట్మెంట్, ఆ సంతృప్తికరమైన జీవితం కోసం మీకు ఏం కావాలో దాన్ని మీరు చాలా స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా మీరు ముందరకు తీసుకొని వెళ్తున్నారు అనమాట. సో ఇక్కడ మీకు ఫుల్ఫిల్ అవుతున్నా లేదు, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో, ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారంటే ఆ న్యూ బిగినింగ్స్కి మీకు ఏదైతే కావాలో దాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారో, ఆ న్యూ బిగినింగ్స్కి మీకు ఏదైతే కావాలో అదే మీరు తీసుకొని ముందరికి వెళ్ళబోతున్నారు. దట్ బికమ్స్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ ఇక్కడ మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాము. మనం ఏదన్నా కొత్తది స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా స్మూత్గా ముందరికి వెళ్ళిపోవాలి అంటే ఈయన బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఉండాలి. సో ఇలా మీరు ఏదైతే ఒక సంతృప్తికరమైన పొజిషన్లోకి వచ్చి, ఇంతకుముందు ఇదా అనేది ఉంటుంది, కానీ ఇప్పుడు ఒక క్లారిటీతో ఈ సంతృప్తికరమైన పొజిషన్లోకి వచ్చి మిమ్మల్ని మీరు ఈ మౌంటైన్ లాగా, అంటే ఒక ఉన్నతమైన పొజిషన్లో పెట్టుకొని మీరు ఏదైతే కొత్త మార్గాన్ని, సన్మార్గాన్ని ఎంచుకొని ముందరికి వెళ్తున్నారో అది మీ ఫ్యూచర్కి మీకు స్టెప్పింగ్ స్టోన్స్ లాగా అవుతుంది. మీ ఫ్యూచర్ ఇంకొంచెం బ్రైట్గా అవుతుంది కదా. సో దానికి ఈయన ఏం చెప్తున్నారో చూద్దాం. సో ఇలా మనం ముందరికి వెళ్తే మనం అనుకునేది మనం ఇంకొంచెం బెటర్గా డ్రైవ్ అది ఉండాలి ఖచ్చితంగా. లైక్ ఆ డ్రైవింగ్ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే కోరుకుంటున్నామో దానిపైన నిరంతరంగా మనకు ఆ తపన అనేది ఉండాలి. ఎప్పుడైతే ఆ తపన ఉంటుందో అప్పుడే మనం దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం పొందగలుగుతామన్నమాట. ఇక్కడ నెంబర్ 14 ఉంది. సో 1 + 4 = 5. ఆ మార్పు అనేది ఖచ్చితంగా ఉంది. మార్పు ఉన్నప్పుడు దానికి కొన్ని ఆటంకాలు కూడా ఉంటాయి. ఆ ఆటంకాల్ని మనం అధిగమించాలి అంటే మనలో ఆ డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉండాలి, మనలో ఆ కాంక్ష అనేది ఉండాలి. దట్ నేను దీన్ని ఎలా అయినా సాకారం చేసుకోవాలి అనేది, అది మనకి ఆయన ఇస్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నారు? పాజిటివ్ అవుట్లుక్. నేను ఫస్ట్లోనే చెప్పినట్లు మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటామో అప్పుడు మనకి ఆ పాజిటివ్ రిజల్ట్స్ అనేటివి మనకి వస్తాయి. ఆ పాజిటివ్ రిజల్ట్స్తో మనం ఇంకొంచెం పాజిటివ్గా ముందరికి వెళ్ళిపోగలుగుతాం అన్నమాట. సో ఆ పాజిటివ్ అవుట్లుక్ అయితే మనకి కావాలి. ఇక్కడ మనం కొన్ని టారో కార్డ్స్ తీసుకుందాం. అంటే మనలో ఇప్పుడు ఏముంది, ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నాము, ఈ ఎనర్జీస్ని మనం ఎలా దూరం చేసుకుంటే మనం అనుకున్న దానికి ఇంకొంచెం దగ్గర అవుతాము. లేదు మనలో ఇవి బెస్ట్గా ఉన్నాయి, వీటిని మనం ఇంకొంచెం బెటర్గా యూస్ చేసుకొని మనం అనుకున్న దాన్ని తొందరగా దక్కించుకోగలుగుతాము అనేది చూద్దాం మనం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 2 కార్డ్స్ వచ్చినాయి. 2 of Swords, 10 of Pentacles, ఓకే థ్యాంక్ యూ. King of Wands, Hanged Man. ఓకే, మనకి ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో 10 of Cups ఉంది. మీరు 10 టైం ఎక్కువ చూస్తుంటే అది మీకు ఒక వేకప్ కాల్. టైం వేస్ట్ చేస్తున్నారు, టైంని రైట్ వేలో యూస్ చేసుకోండి. మీరు మెజిషియన్, మీరు సాధించాలనుకుంటున్న దాని వైపు మీరు అడుగులు వేయాలి. టైం అయిపోతుంది కాబట్టి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి ఏదైతే కావాలో దాన్ని చేయడం మొదలుపెట్టండి. కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండకండి. ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, కన్ఫ్యూజన్స్ వద్దు. కన్ఫ్యూజన్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి? మనం ఎప్పుడైతే కరెక్ట్గా నిర్ణయం తీసుకోలేకపోతామో, లేకపోతే మనం ఎప్పుడైతే అన్నీ నాకు కావాలి, లేకపోతే ఇది కూడా నేను చేయాలి, అది కూడా నేను చేయాలి, ఇట్లాంటివి ఏదన్నా కానీ ఉన్నప్పుడు అప్పుడే మనకి ఆ కన్ఫ్యూజన్స్ కానీ అంటే మనకి దానిపైన క్లారిటీ రావట్లేదు. మనం 2-way థింకింగ్లో ఉన్నాము. అందుకని ఇక్కడ కంటెంట్మెంట్ వచ్చినట్లుగా ఉంది. ఇలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండకండి, ఇది మిద్దంగా ఉండకండి. ఒక ఖచ్చితమైన స్థిరమైన ఆలోచనలోకి రండి. మీ ఫ్యామిలీ మీకు స్ట్రెంగ్త్ అవుతుంది. సో మీ ఫ్యామిలీ మీ స్ట్రెంగ్త్. ఎప్పుడైతే మీరు మీ ఫ్యామిలీతో దగ్గరగా ఉండి, లేదు మీ ఇష్టమైన వాళ్ళతో మీరు దగ్గరగా ఉంటారో అక్కడి నుంచి మీకు ఆ ధైర్యం వస్తుంది, నేను చేయగలుగుతాను అని. వీళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించడం కానీ, ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీకు చాలా ఇష్టమైన వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు మీకు ఆ ధైర్యం వస్తుంది, నేను ముందరికి వెళ్ళగలుగుతాను, నేను సాధించగలుగుతాను. అప్పుడే మీరు ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ అవుతున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే ఎవరంటే ఈయన ఏవైతే ఆయన ప్యాషన్ ఉందో, గోల్ ఉందో, లేకపోతే అంబిషన్స్ ఉంటాయో వాటిని
మెంటల్ క్లారిటీతో ఇక్కడ ఈయన ప్రేమగా మీరు లవ్లో కావచ్చు, లేకపోతే మీ గోల్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, మీరు పొందే శక్తి మీలో ఉందన్నమాట. ఇక్కడ న్యూ బిగినింగ్స్ దాంట్లోనే ఉన్నాయి. ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ సీకింగ్ ఫర్ లవ్, యూ హ్యావ్ న్యూ బిగినింగ్స్ హియర్. ఎందుకు అంటే ఇక్కడ రెడ్ అగైన్ ఆ ప్యాషన్ ఎనర్జీస్, ఆ ప్రేమ ఇదే చెప్తోందన్నమాట. సో మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని మీరు సాకారం చేసుకోగలుగుతారు. ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉంది. మీరైతే డోంట్ స్టాప్ విషింగ్ ఫర్ ఇట్. మీలో ఎంత నిరంతరం మీలో ఎట్లయితే మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొని ముందరికి తీసుకొని వెళ్తారో మీరు అంత బాగా ముందరికి వెళ్ళగలుగుతారు. ఇక్కడ హ్యాండ్ మ్యాన్ కూడా ఉంది. అంటే ఒక పాజ్ అనేది ఉండొచ్చు, ఒక బ్రేక్ అనేది రావచ్చు. లేకపోతే మీరు ఒక దగ్గర ఆగి నేను ఆగిపోయినాను, ఇంకా నేను ముందరికి వెళ్ళలేనేమో అనుకునే స్థితిలో కూడా ఉండిండొచ్చు. లేకపోతే ఉండే స్థితికి అంటే అలాంటి ఫేజ్ కూడా ఒకటి రావచ్చు. లేకపోతే ఆల్రెడీ మీరు ఆ ఫేజ్లోనే ఉండొచ్చు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు చాలా అందమైన ఫ్యూచర్ ముందర వెయిట్ చేస్తుంది మీకోసం. మీరు ఆగితే ఎట్లా? ఒక బ్రేక్ తీసుకున్నాం సరే, అది మనం రీఎనర్జైజ్ అవ్వడానికి కావచ్చు, లేకపోతే మనల్ని మనం ఇంకొంచెం బెటర్గా చేసుకోవడానికి కావచ్చు మనం ఆగినాం. కానీ ఈ ఆగడం ఏంటంటే ఇక్కడికి అంతం కాదు, ఇక్కడికి ఆగిపోమ్మని కాదు. ఇక్కడి నుంచి మీరు ఇంకొంచెం బెటర్ అయ్యి మళ్ళీ ముందరికి వెళ్ళండి. మీకైతే ఆ బ్రైట్ ఫ్యూచర్ ఉంది అని చెప్తున్నారనమాట. సో మీరైతే ఖచ్చితంగా ముందరికి ఆ పాజిటివ్ అవుట్లుక్తోనే వెళ్ళాలి. ఇక్కడ నో యువర్ మ్యాజిక్ కార్డ్స్ యూస్ చేస్తాను. సో నో యువర్ మ్యాజిక్ కార్డ్స్ మీకు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి మీరు మెజిషియన్, ఇంకా మీ మ్యాజిక్ గురించి ఇంకా ఏం చెప్పాలి? కానీ మనకి నచ్చుతుంది కదా, మనకి బాగుంటుంది కదా. ఎప్పుడైతే మనలో ఇది ఉంది, మనం ఇది చేయగలుగుతాము, మనం ఇలా ముందరికి వెళ్తే చాలు, దీనివల్ల మనం లైఫ్లో అనుకునే దాన్ని మనం పొందగలుగుతాము. ప్రతిదీ కష్టే పలి అంటారు, కష్టం లేకుండా ఏది రాదు. టేక్ ఏ ఛాన్స్ ఆన్ దెమ్, రెయిన్ డ్రాప్స్. సో టేక్ ఏ ఛాన్స్ ఆన్ దెమ్. ఇప్పుడు మీరు ఎవరినన్నా ఇష్టపడుతూ వాళ్ళకి చెప్పలేకపోతుంటే మీరు చెప్పండి. చెప్తేనే కదా తెలుస్తుంది దట్ వెదర్ ఇది ముందరికి వెళ్తుందా, లేకపోతే ఇంకా ఏం కోరుకుంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అని. నేను ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్ చెప్తున్నాను కదా. సో కొంతమంది అది కూడా అంటే బెటర్ రిలేషన్షిప్స్ని కానీ బెటర్ లవ్ని కానీ మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. సో యూ హ్యావ్ టు టేక్ దట్ ఛాన్స్. మనం ఛాన్స్ తీసుకుంటేనే అవుట్కమ్ ఏంటనేది తెలుస్తుంది. ఇక్కడ పాజిటివ్ అవుట్లుక్ అన్నారు కదా. సో థింక్ పాజిటివ్, బీ పాజిటివ్, యూ ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ పాజిటివిటీ. సో డోంట్ వరీ, ఏదైనా కానీ చెప్తేనే మళ్ళీ మనకు తెలుస్తుంది. సో టేక్ ఏ ఛాన్స్ ఆన్ దెమ్. ఏదన్నా కావచ్చు, మీరు చేసే పని కావచ్చు, మనం చేస్తేనే కదా తెలుస్తుంది ఏం రిజల్ట్ వస్తుంది అని చెప్పి. మనం మన భావనలు వ్యక్తపరిస్తేనే కదా ఎదుటి వాళ్ళకి మన పైన ఏం ఒపీనియన్ ఉంది, వాళ్ళు మనకి ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ షేరింగ్ ఈజ్ కేరింగ్ అనేది చెప్పేది కూడా మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక అంబ్రిల్లా కింద ఇద్దరు వెళ్తున్నారనమాట. సో వెన్ యూ షేర్, దట్స్ వేర్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ థాట్స్. అక్కడ మన భావాలను మనం ముందరకు పెడుతున్నాము. అండ్ వీఆర్ టెల్లింగ్ ద అదర్ పర్సన్ ఆల్సో దట్ ఐ కేర్ ఫర్ యూ. ఇప్పుడు మీకు ఒకరు మంచి ఫ్రెండ్ ఉన్నారు, లేకపోతే మీ సిబ్లింగ్సే కావచ్చు, వాళ్ళు ఏదైనా ఒక తప్పుదారిలో వెళ్తున్నారు, మీకు అది నచ్చట్లేదు. సో మీరు వాళ్ళకి సన్మార్గంలో వెళ్ళడానికి మీరు వాళ్ళకి చెప్పచ్చు. మనం చెప్పడంలో తప్పు లేదు, ఆ వ్యక్తపరిచేది మనం ఎలా వ్యక్తపరుస్తున్నామో అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే ఏమో మనకి ఇక్కడ మెజిషియన్కి కమ్యూనికేషన్ అని కూడా ఉంది కదా. సో మీరు మంచిగా వ్యక్తపరిచినారంటే ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని ఏం తప్పుగా అర్థం చేసుకోరు. ఒకవేళ కానీ మీరు అట్లా ఎవరికో ఏదో చెప్పాలనుకుంటున్నారు అంటే మీరు చెప్పి చూడండి, తప్పులేదు. చెప్పే విధంగా చెప్పండి, వాళ్ళు ఎలా అయినా అర్థం చేసుకోనివ్వండి. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారనేది. మీరైతే మటుకు చెప్పకుండా ఉండకండి. కమ్ హోమ్ టు యువర్ సెల్ఫ్. సో ఎస్కేపిస్ట్, దేని నుంచి ఎస్కేప్ అవ్వకండి. ఇక్కడ మళ్ళీ 5 నెంబర్ రిపీట్ అయింది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ వచ్చి 11. సో 11 టైం చూస్తాను కానీ 10 టైం చూస్తాను కానీ మీకు ఇది టైంని వేస్ట్ చేయకండి. కమ్ హోమ్ టు యువర్ సెల్ఫ్. మన కోసం ఫస్ట్ ఏంటంటే మీ డెవలప్మెంట్, మీ ఎదుగుదల,
మీరు చాలా ఇంపార్టెంట్ మీకు. సో అది మనం ఫస్ట్ ఏంటంటే దాని గురించి ఆలోచించండి. ఎప్పుడైతే మీరు మీ పైన మీరు ఫోకస్ చేసుకొని మీరు మంచిగా ఎదుగుతారో ఆటోమేటిక్గా రెస్ట్ విల్ కమ్ బిహైండ్ యూ. మిగతా అన్ని మీ వెనకాల మిమ్మల్ని ఫాలో అవుతుంది. మనం ఒక మంచి పొజిషన్లో ఉంటే మనం దేన్నైనా కానీ పొందగలుగుతాం. సో మీకోసం ఇక్కడ మీకోసం ఆలోచించే వ్యక్తులు ఉన్నారు. మీకు వీళ్ళ వల్ల స్ట్రెంగ్త్ వస్తుంది. ఫ్యామిలీ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. సో కమ్ హోమ్ టు యువర్ సెల్ఫ్. మీకోసం మీరు చేసుకుంటున్నారు ఇక్కడ, ఇతరుల కోసం కాదు. వాళ్ళు కూడా మీరు ఎదగాలని చెప్పి చూస్తున్నారు. సో మీ ఎదుగుదలలో వాళ్ళు హ్యాపీనెస్ని చూసుకుంటారనమాట. సో మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం, మనకి ఇంకా ఏం చెప్తున్నారు అని చెప్పి. అంటే ఇక్కడ మనకి మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి అనేది కూడా ఒకటి ఉంటుంది, సెల్ఫ్ లవ్. సో సెల్ఫ్ లవ్ మనల్ని ఎప్పుడు ఇట్ విల్ నాట్ లెట్ డౌన్. మన పైన మనం ఇన్వెస్ట్ చేసుకునే ఏ ఒక్క నిమిషం కావచ్చు, మన కోసం మనం చేసుకునేది ఏదైనా కానీ మనకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అది చిన్నదైనా కానీ, ఎందుకంటే మన కోసం మనం చేసుకుంటున్నాం కదా. అండ్ మన కష్టంతో మనం ఏదైనా చేసుకున్నామంటే అది ఇంకా హ్యాపీనెస్ని ఇస్తుంది. అది ₹1 అయినా కానీ, నేను కష్టపడి సంపాదిస్తున్నా కదా, లేదు నేను కష్టపడి సంపాదించుకున్నా కదా, ఆ ₹1 విలువ మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఎంత కష్టపడితే ఈ ₹1 నాకు వచ్చింది. సో కష్టపడి అగైన్ ఐ వాంట్ టు సే ద సేమ్, ట్రాక్ డౌన్ యువర్ ఫియర్స్ అండ్ డిజైర్స్. సో మీరు జర్నలింగ్ చేస్తే చాలా చాలా మంచిది. మీ లోపల ఉన్న భయాలేంటి, ఇక్కడ 2 of Swords కింద వచ్చింది హంటర్. సో యూ హ్యావ్ టు హంట్ యువర్ ఫియర్స్. మీ భయాలను మీరు తొలగించుకోవాలి. మీ పైన మీకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రాసుకొని వాటిని మీరు మేనిఫెస్ట్ చేయడం మొదలుపెట్టండి. యు ఆర్ ది మెజిషియన్. అండ్ మీరు ఖచ్చితంగా మీరు ఏవైతే కోరుకుంటున్నారో వాటిని మీరు సాధించుకోగలుగుతారు. ఒకవేళ ఒక 10 కోరుకుంటున్నాం, 10 రాసుకున్నాం, ఆ 10లో ఒక 2, 3 మీరు పొందగలిగిన, మీరు సాధించుకోగలిగినా కానీ యూ హ్యావ్ టు ప్యాట్ యువర్ బ్యాక్స్ అండ్ సే నేను సాధించినాను. ఇఫ్ నాట్ మీ దెన్ హూ, నేను కాకపోతే ఇంకెవరు. నో డౌట్ నేను 10కి 10 చేయలేకపోయినానేమో, కానీ నేను అట్లీస్ట్ ఆ 2, 3 అన్నా నేను చేయగలిగినాను కదా, నేను కంప్లీట్ చేసినాను కదా. మనం ఏదైతే చేసినామో దానిపైన మనం ఎంత హ్యాపీగా ఉంటామో, ఎంత పాజిటివ్గా ఉంటామో అది మనకి శక్తి ఇస్తుంది మిగతాటివి చేయడానికి. సో మీ భయాలు ఏవైతే ఉన్నాయో అవి రాసుకోండి, మీరు ఏవైతే కోరుకుంటున్నారో అవి కూడా రాసుకోండి. మీ భయాలను మీరు ఎట్లా అధిగమించాలి, మీ కోరికలకి ఈ భయాలను ఎప్పుడైతే అధిగమిస్తున్నామో ఈ కోరికలకి మనం దగ్గరైనట్లే. ఏవైతే విషెస్ ఉన్నాయో, ఏవైతే మనం కోరుకుంటున్నామో వాటికి మనం దగ్గర అవుతున్నట్లే. సో ఈ భయాలను ఎట్లా పోగొట్టుకోవాలనేది ఆలోచించండి. నేను ఈ భయాలు పోగొట్టుకోవడానికి మనం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో మనం హోపోనోపోనో టెక్నిక్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనము బే లీఫ్, బిర్యానీ ఆకుపైన మన భయం ఏదైతే ఉందో దాన్ని రాసి దాన్ని ఇలానే కాల్చేసి ఆ బూడిదని విశ్వంలోకి ఊపేసి ఈ రోజుతో నేను ఈ భయాన్ని పోగొట్టుకుంటున్నాను. లెట్టింగ్ గో ఎక్సర్సైజెస్ మనకి ఫుల్ మూన్ రోజు చేస్తే చాలా చాలా మంచిది. మనలో ఏవైతే నెగటివ్ ఫీలింగ్స్ కావచ్చు, గిల్ట్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, లేకపోతే మనల్ని మనం లిమిట్ చేసేసుకుంటున్నాము, ఇవి నాలో ఉన్న దానివల్ల నేను ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళలేకపోతున్నా, అట్లాంటివన్నీ లెట్టింగ్ గో ఎక్సర్సైజెస్ అన్నీ ఫుల్ మూన్ డే రోజు చేస్తే చాలా మంచిది. సూపర్ ఫుల్ మూన్ చేస్తున్న సూపర్ పవర్స్ అని చెప్పి వీడియో ఒకటి ఉంది, చాలా వీడియోస్ చేసినాను. మీరు కొత్తగా చేస్తున్న వీడియోస్నే కాకుండా ఆ పాతగా ఏం వీడియోస్ ఉన్నాయి, మనకి వీటిలోంచి ఏమైనా పనికి వస్తాయా అనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ వీడియోస్ని ఒక్కసారి కానీ చూసినారంటే మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అవి చాలా వరకు ఆ వీడియోస్లో దొరుకుతాయి. సో ప్లీజ్ ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు ఆ పాత వీడియోస్ని కూడా చూడండి. సో దట్ మిమ్మల్ని మీరు ఇంకొంచెం బెటర్ చేసుకోవడానికి అవి ఏదో ఒక విధంగా పనికొస్తాయి అన్నమాట. నేను ఆల్మోస్ట్ అన్నీ నేను చేసినటువంటి టైమ్లెస్ వీడియోస్. సో మనకి ఎప్పుడు అవి కనిపించినా కానీ మనం నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా మనం వాటిని చూసి వాటిలోంచి మనకి ఏదైతే కావాలో దాన్ని తీసుకోవచ్చు అనమాట. అండ్ మనకి నెక్స్ట్ వస్తున్న కార్డ్ ఏంటి, షేప్స్ షిఫ్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ అన్వీల్ యువర్ గిఫ్ట్స్. మొండిగా మూర్ఖంగా నేను ఇలానే ఉన్నాను, నేను ఇలానే ఉంటాను, నో, నన్ను ఫార్ బెటర్మెంట్, నేను ఇంకా బెటర్ అవ్వడానికి నన్ను నేను మార్చుకుంటాను.
నాకు ఏవైతే నేచురల్ గిఫ్ట్స్ ఉన్నాయో వాటిని నేను ఇంకొంచెం బెటర్ వేలో నేను యూస్ చేసి నేను అనుకున్న దాన్ని నేను పొందుతాను. ఎందుకంటే నేను మెజిషియన్ని. సో మెజిషియన్ ఏమైనా చేయగలుగుతాడు. మెజిషియన్ మ్యాజిక్ చేస్తున్నారు. సో అందుకని మీరు మ్యాజిక్ చేయండి. మీలో ఏవైతే మీ నేచురల్ గిఫ్ట్స్ ఉన్నాయో దాన్ని మీరు సంపూర్ణంగా పరిపూర్ణంగా పొందాలి అంటే యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్. మార్పుకి భయపడకూడదు. సో మంచిగా మనం మారుతూ ముందరికి వెళ్తూ మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని సాధించుకుందాం. ఇక్కడ ఊల్ఫ్ ఉంది, ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్. ఇక్కడ గ్రద్ద ఉంది. సో ఈగిల్ వచ్చి మనకి చెప్తుంది నేను అస్సలకి ఓటమిని అంగీకరించను అని ఈగిల్ చెప్తుంది. ఎందుకంటే ఈగిల్ వచ్చి దీని లైఫ్ స్పాన్ వచ్చి మనకి 70 years ఉంటే దీనికి ఒక 40 yearsకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ పై నుంచి పట్టుకొని పంజాకి గోర్లు అరిగిపోయి ముక్కు వంగిపోయి ఈ ఈకలన్నీ ఎక్కువైపోయి దీని శరీరమే దీనికి ఎక్కువ బరువు అయిపోతుంది. సో ఈ 40 సంవత్సరాల్లో దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి నీ ఓటమిని అంగీకరించి నువ్వు ఇంకా తనువు సాలిస్తావా, లేదు నిన్ను నువ్వు ఇంకొంచెం మెరుగుపరుచుకొని నీ 70 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నువ్వు జీవించి ఆ తర్వాత వీర మరణం పొందుతావా అని దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చినారనమాట. ఇది ఏం చేస్తుందంటే నేను పిరికిదాన్ని కాదు మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి అని చెప్పి ఒక ఎత్తైన కొండను చూసుకొని ఆ కొండకెళ్ళి ముక్కును కొట్టి 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 ఏం చేస్తుందంటే ఆ ముక్కు ని షార్ప్ చేసుకుంటుందన్నమాట. ఆ ముక్కు షార్ప్ అయిన తర్వాత ఈ రెక్కలన్నిటినీ పీకేస్తుంది, ఈ గోర్లన్నీ తీసేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత దీనికి కొత్త రెక్కలు వస్తాయి, గోర్లు కూడా కొత్త వస్తాయి అన్నమాట. అప్పుడు మళ్ళా వెళ్తుంది వేటకి. అప్పుడు వరకు అది ఆకలితో ఉంటుంది. ఆ ఆకలితో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ ఆకలి బాధ కానీ ఆ ఆకలి ఇది కానీ మనకేం నేర్పిస్తుందంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని ఇంకొంచెం బలంగా సాధించే శక్తి మనలో వస్తుందన్నమాట. సో మీరు అలా శక్తి పుంజుకొని మీరు ముందరికి వెళ్ళి మీరు సాధించుకోవాలి. ఇక్కడ స్నేక్ కూడా ఉంది. స్నేక్ కూడా అదే చెప్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్తుంది. స్నేక్ ఏం చేస్తుంది, దాని పాత చర్మం ఏదైతే ఉందో దాన్ని తీసేసి కొత్త చర్మాన్ని పెంపొందిస్తుంది. ఎందుకు, ఈ పాత చర్మంలో అది ఇంకా ఐ కాంట్ ఫిట్ ఇన్ టు ది స్కిన్ ఎనీమోర్, సో ఐ నీడ్ న్యూ స్కిన్ ఫర్ న్యూ మీ. నేను కొత్తగా అయ్యి నేను బెటర్గా ఉండాలి అంటే నాకు ఈ పాత చర్మం ఇంకా పని చేయట్లేదు, సో నేను కొత్త చర్మంలోకి వెళ్ళాలి అనుకొని ఆ పాతదాన్ని. సో అట్లా పాతది ఏదైతే మనకి పనికి రావట్లేదో దాన్ని అంతా వదిలేసి కొత్తగా మిమ్మల్ని మీరు చూసుకోవడం మొదలు పెట్టండి. ఎప్పుడు మనం కొత్తగా మనల్ని మనం చూసుకోగలుగుతాము అంటే మన అపీరియన్స్ కూడా మారినప్పుడు. ఒక మంచి హెయిర్ కట్ ఇవ్వండి, మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోండి. ఏమి ఇష్టం, లైక్ నెయిల్ ఆర్ట్ అంటే ఇష్టమా, లేకపోతే మగపిల్లలు అంటే స్మార్ట్గా ఉండడానికి మంచి హెయిర్ కట్ చేయించుకోవడం కానీ, గ్రూమింగ్ సెషన్స్ ఏవన్నా కానీ, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా కానీ మంచిగా మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోండి. దట్స్ వేర్ మనకి ఆ లోపల నుంచి ఆ చేంజ్ వల్ల వస్తున్న హ్యాపీనెస్తో మనం ఇంకొంచెం బెటర్ అవుతాం అన్నమాట. డ్రీమ్ అండ్ జర్నీ, అందుకనే ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చినారు. మీకు ఆ శక్తి ఉంది, మీరు కలలు కనండి, మీ కలల్ని మీరు సాకారం చేసుకుంటారు. మీ ప్రయాణం అనేది చాలా మంచిగా ఉంది. సో ఏదైతే మీ ప్రయాణం ముందరికి ఉందో, మీ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంది కాబట్టి మీరు కలలు కానీ దాన్ని సాకారం చేసుకోండి. మీలో ఆ శక్తి ఉంది. మీరు ఓటమిని అంగీకరించడానికి రాలేదు, మీరు గెలవడానికి వచ్చినారు. మళ్ళా గుర్తు చేసుకోండి. అందుకనే ఈయన పాజిటివ్ అవుట్లుక్ అంటున్నాడు. డ్రైవ్, నిరంతరం అదైతే ఆ కోరిక అనేది ఉండాలి. యువర్ ఎ వారియర్. బాటమ్ ఆఫ్ ది డెక్లో బీ ఫియర్లెస్ అండ్ స్టాండ్ స్ట్రాంగ్. అక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ అందుకనే వచ్చింది. సో బీ ఫియర్లెస్ అండ్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ మన కోసం మనం కాకపోతే ఇంకెవరు లేరు. మన కోసం మనం ఫస్ట్ స్టార్ట్ చేసినామంటే మార్పు, మన కోసం మనం ఫస్ట్ ఏదో ఒకటి చేసుకోవడం మొదలుపెట్టినామంటే దాని వెనకాల అన్నీ ఫాలో అవుతాయి. అండ్ యూనివర్స్ కూడా మన పైన అరే శభాష్రా బేటా, నీకోసమే నీలో ఈ ఉత్సాహం కోసమే నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ కార్డ్ షఫిల్ చేద్దామని తీసుకుంటే ఇక్కడ మళ్ళీ మెజిషియన్ పడ్డారు. మెజిషియన్. సో నేను ఈ కార్డ్సే తీసుకుంటాను. అదే చెప్తున్నాను కదా, యూనివర్స్ కూడా మీకు అదే చెప్తున్నారు. శభాష్రా బేటా, నువ్వు అసలుకి నీలో
ఈ కొత్త ఉత్సాహము, నువ్వు ఇలా మారాలనే నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే నిరంతరం ఏదో కొత్తగా తెలుసుకొని దాని వెనకాల పడి దాన్ని ఎట్లా ఒకటి పొంది తద్వారా వస్తున్న రివార్డ్స్ని చూపించుకొని చూడండి నేను ఇది కూడా సాధించినాను అని హ్యాపీగా ఫీల్ అయ్యేదన్నమాట. సో నైట్ ఆఫ్ వాన్స్, మీలో ఆ ప్యాషనేట్ ఎనర్జీస్ ఉంది, మీలో ఆ డ్రైవ్ ఉంది, మీరు చేయగలుగుతారు. సో మీరు చెయ్యండి. యు ఆర్ ది మెజిషియన్. రీకన్ఫర్మ్ చేస్తున్నారు అంతే ఇక్కడ. దట్ మనం అనుకుంటే మనం సాధించలేనిది ఏమీ లేదు, మీరు అనుకుంటే మీరు సాధించలేనిది ఏమీ లేదు. మీరు ఏవైతే అనుకుంటున్నారో మీరు అవన్నీ మీరు సాధించుకోగలుగుతారు 2025 లోపల. ఏంటంటే మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇంకా ఈ హ్యాండ్ మ్యాన్ ఎనర్జీస్లోంచి బయటకు వచ్చి స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అండ్ గెట్ దెమ్ అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నన్ను ఆ విధంగా మోటివేట్ చేయండి ప్లీజ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ విల్ గివ్ మీ అ లాట్ ఆఫ్ ఎనర్జీ టు డూ ఇంకా బెటర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. హలో పాయిల్ 2, ఎవరైతే వీలో ఫార్చ్యూన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో మన రీడింగ్ దీంతోనే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి నెంబర్ 10 కనిపిస్తుంది. 10 ఈజ్ ద నెంబర్ ఫర్ కంప్లీషన్స్. పూర్తవుతున్నాయి, ఇక్కడితో ఏవో పూర్తవుతున్నాయి, ఇక్కడి నుంచి మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. ఒకటి పూర్తి అయింది అంటే, ది ఎండ్ పడిందంటే అక్కడి నుంచి మళ్ళీ న్యూ బిగినింగ్స్ ఏవో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కంప్లీషన్స్ నుంచి ఇంకేదో కిక్ స్టార్ట్ అవబోతుంది అనమాట. అండ్ వీలో ఫార్చ్యూన్ అంటేనే అదే. ఇక్కడ చక్రం ఉంది, చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ చక్రం, ఈ కాలచక్రం ఏంటంటే తిరుగుతూ ఉంటుంది. అండ్ హూ నోస్ వేర్ ఇట్ విల్ ల్యాండ్. ఇది ఎక్కడ ఆగుతుందో మనకెవరికి తెలుస్తుంది. సో ఈ తిరుగుతున్న ఈ కాలచక్రం ప్రకారం మనం కూడా మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని పూర్తి చేసుకోగలుగుతున్నాం అన్నమాట. సో ఇక్కడ మీ గిఫ్ట్ ఏంటి అంటే మీరు విజువలైజ్ చేయగలుగుతారు. మీకు ఆ విజన్ ఉందన్నమాట. మీకు ఆ విజన్ ఒకటే కాదు, యూ కెన్ ఫైండ్ సొల్యూషన్స్. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఆచరణ వైపు పెడితే ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా మీరు సొల్యూషన్స్ తీసుకురాగలుగుతారు. తద్వారా యూ కెన్ కంప్లీట్ వాట్ ఈస్ టు బి సార్టెడ్. ఏదైతే మనం పూర్తి చేయాలనుకుంటున్నామో దాన్ని పూర్తి చేయగలుగుతాం అంతే. మనకు ఒక ప్రాబ్లమో లేకపోతే ఏదో ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది, దాన్ని మనం కంప్లీట్ చేయాలి. సో మనం దాన్ని గుర్తిస్తున్నాము, దానికి ఏదైతే అవసరమో దాన్ని అంతా చేస్తున్నాము. సో ఎప్పుడైతే మనం ఏదైతే అవసరమో అది మొత్తం చేస్తున్నామో ఆటోమేటిక్గా వర్క్ కంప్లీటెడ్, అంతే కదా. సో మీలో అయితే ఆ ఇన్ఫినిట్ పవర్ ఉంది టు మేనిఫెస్ట్ వాట్ యు డిజైర్ ఆర్ విష్ ఫర్. ఇక్కడ అదే చెప్తుంది కార్డ్. మీలో అయితే ఆ పవర్ ఉంది, యూ హ్యావ్ దట్ పవర్. మీ పవర్ని మీరు యూజ్ చేసుకొని మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని పొందండి. ఇక్కడ స్పినిక్స్ ఉంది కదా, ఈ స్పినిక్స్ ఏం చెప్తుంది తెలుసా? మీలో ఆ నాలెడ్జ్ ఉంది, మీలో ఆ స్ట్రెంగ్త్ ఉంది. సో ఇంకా ఏదైనా కావాలంటే దాన్ని కూడా మీరు పొంది మీరు స్ట్రాంగ్గా ముందరికి వెళ్ళండి. ఇక్కడ మనకి స్నేక్ కనిపిస్తుందా? ఈ స్నేక్ వచ్చి మనకి ప్రొటెక్షన్ గురించి చెప్తుంది. యు ఆర్ ప్రొటెక్టెడ్ కంప్లీట్లీ. సో గెయిన్ నాలెడ్జ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ దెన్ మూవ్ ఫార్వర్డ్. మీరు ముందరికి వెళ్ళాలి. ఈ వీల్ ఎంత ఫాస్ట్గా అయితే తిరుగుతుందో అంత ఫాస్ట్గా మనం అంత చకచకా మనం చేయాలనుకున్నట్టు మనం చేసేస్తూ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే మనం అంత ఫాస్ట్గా అంత హ్యాపీగా ముందరికి వెళ్ళిపోగలుగుతామో అప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని కూడా మనం చేసుకొని వెళ్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే ఇక్కడ అన్ఫినిష్డ్ అంటూ ఏముండవు. ఇది 10 అంటేనే కంప్లీషన్స్ చెప్తోంది కదా. సో అది పూర్తి అయిపోవాల్సిందే, అది మధ్యలో ఆగడానికి వీలు లేదు. సో ఇక్కడ ఆ చక్రం కూడా ఆగట్లేదు, మీరు కూడా ఆగకండి. ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని పూర్తి చేయండి. అక్వేరియస్, స్కార్పియన్, టారస్, లియో, ఈ సైన్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీ సైన్స్ ఇవి అయిన ఉండొచ్చు, మీ జోడియాక్ సైన్స్ ఇవి అయిన ఉండొచ్చు. సో మీలో అయితే ఆ పొటెన్షియల్ ఉంది, మీరైతే ముందరికి వెళ్ళాల్సిందే. ఇక్కడ మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇంకా ఏం చెప్తుందంటే మన బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోతుంది. సో బ్యాడ్ కర్మ క్లియర్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం దేన్ని అట్రాక్ట్ చేస్తున్నాము? గుడ్ లక్ని అట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. ఇది ఒక టర్నింగ్ పాయింట్. మన డెస్టినీని మార్చుకోవడానికి మనకు ఒక మలుపు వస్తుంది. ఈ మలుపుని మనం ఎంత మంచిగా సద్వినియోగం చేసుకుంటే మనం అంత హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. సో ఎక్స్పెక్ట్ దట్ పాజిటివ్ అవుట్కమ్
ఈ మార్పుతో నాకైతే నేను ఏదైతే కోరుకుంటున్నానో అది జరుగుతుంది, అది వస్తుంది. దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ అండ్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. ఇది జరిగిపోయింది అనే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఆల్రెడీ నా లైఫ్లోకి వచ్చేసింది, నాకు జరిగిపోయిందని అట్లా పాజిటివ్గా ఉండాలి. నో డౌట్ మార్పు అనేది అంత ఈజీగా ఉండదు. ఇక్కడ డిస్క్లైమర్ అదే అనమాట. డోంట్ రెసిస్ట్ చేంజ్. మార్పుకు భయపడి వద్దు అనుకొని వెనకడుగు వేయకండి. మార్పు జరుగుతుంది. మార్పు అంత ఈజీగా కూడా ఉండదు. కానీ మీరు ఎంత ఈ మార్పుని రెసిస్ట్ చేయకుండా ఎంత కష్టం వచ్చినా కానీ ఆగకుండా ముందరికి వెళ్తారో మీరు అంత మంచి రిజల్ట్స్ని మీరు పొందగలుగుతారనమాట. సో థింగ్స్ విల్ వర్క్అవుట్ ఫర్ యూ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ బి వెరీ వెరీ సాటిస్ఫైడ్. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి మీ తరపున మీకు కావాల్సినట్లు మీకు జరుగుతుంది. మీరు చాలా సాటిస్ఫైడ్గా ఉంటారనమాట. ఆ రైట్ పాత్లో పడిపోతారు. ఎప్పుడైతే మనం ఆ మంచి మార్గంలో వెళ్ళిపోతామో అక్కడి నుంచి మనకి ఏమొస్తుంది, మంచి వస్తుంది అనమాట. యూ కెన్ మేనిఫెస్ట్ గుడ్ థింగ్స్ విత్ యువర్ ప్యూర్ ఇంటెన్షన్స్. మన ఇంటెన్షన్స్ మంచివైతే చాలు, మన ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉంటే చాలు. మనం ఆ మంచినే కోరుకుంటాము, మంచినే అట్రాక్ట్ చేస్తాము, మంచినే మన లైఫ్లోకి తీసుకొని వస్తాము. ఆ విధంగా మనం మంచిగా ముందుకు వెళ్ళిపోతుంటాం అనమాట. మంచి మంచి మంచి. సో ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చి మనకు ఆ మంచి కర్మని, గుడ్ కర్మని తీసుకొని వస్తుంది, మన బ్యాడ్ కర్మని కంప్లీట్ చేస్తుంది. మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇక్కడ ఎప్పుడైతే మనం బ్యాడ్ కర్మ అనేది దూరం అవుతుంది, లేకపోతే మన లైఫ్లోంచి వెళ్ళిపోతుందో, మన మేనిఫెస్టేషన్స్ కంప్లీట్ అవుతున్నాయి, లేదు మనకు మంచి జరుగుతుంది అని యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి సంకేతాలు వస్తాయి అక్క, లేకపోతే మన యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి సంకేతాలు వస్తాయి అంటే, మనకి ఇష్టమైన వాళ్ళతో మనం మాట్లాడించడం తగ్గించేస్తాము, లేకపోతే మనం కొంచెం దూరంగా ఉంటాము. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, నీ లైఫ్ పర్పస్ ఏదో ఉంది, నువ్వు చేయాల్సింది ఏదో ఉంది, నువ్వు ఎంతసేపైనా వీళ్ళతో ఉండి నువ్వు దీంట్లోనే ఉండిపోతున్నావు. సో నువ్వు దీని బియాండ్ వెళ్ళాలి. ఎప్పుడైతే వీళ్ళు కొంచెం దూరంగా ఉంటారో నువ్వు దీనికి దగ్గర అవుతావు. సో నువ్వు ఈ విధంగా వెళ్ళు. నీకు ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయా, నీకు 1010 కనిపిస్తుంది, లేకపోతే నీకు 1010 కనిపిస్తుంది, లేకపోతే ఎనీ ఏంజల్ నెంబర్ 555 కనిపిస్తుంది, 222 కనిపిస్తుంది, 1111 కనిపిస్తుంది, లేకపోతే 1441, లేకపోతే 888 కనిపిస్తుంది. సో ర్యాండమ్గా 123 కన్సిక్యూటివ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్ మళ్ళా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే సంకేతాలు ఫ్రమ్ ది యూనివర్స్ దట్ నువ్వు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నావో, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానికి నువ్వు దగ్గర అవుతున్నావో అని చెప్తున్నారనమాట. ఎట్ ద సేమ్ టైం చాలా పెయిన్ఫుల్ జర్నీ ఉంటుంది, కష్టంగా అనిపిస్తుంది, కానీ ఆ కష్టం మనకి చాలా మంచి రిజల్ట్స్ని తీసుకొని వస్తుంది. సో ఆ కష్టానికి భయపడి మనం అక్కడికి ఆగిపోయినామంటే ఆ మంచి రిజల్ట్స్ని మనం పొందలేము. కాబట్టి మనం ఆ మంచి రిజల్ట్స్ మనం కోరుకునేటివి మనం పొందాలి అంటే మటుకు మనం అలు పెరుగని సైనికుల్లాగానో బాటసారిలాగానో మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. అందుకనే ఇక్కడ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ కార్మిక్ లూప్స్లో మనము బ్యాడ్ కర్మని బర్న్ చేసేస్తూ, కాల్చేస్తూ గుడ్ కర్మని క్రియేట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. సో క్రియేట్ గుడ్ కర్మ అండ్ ఎంజాయ్ లైఫ్. మనం ఎప్పుడైతే స్టక్ ఎనర్జీస్లో ఉండి నెగిటివ్గా థింక్ చేసుకుంటా బాధపడుకుంటూ ఉంటామో మనం ఈ గుడ్ ఫార్చ్యూన్ని మిస్ చేస్తున్నాం. సో ఆ గుడ్ ఫార్చ్యూన్ మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకొని రావాలి అంటే మనం బ్రైట్ ఎనర్జీస్లో, హై వైబ్రేషన్స్లో, పాజిటివ్ ఎనర్జీస్లో ఉండాలన్నమాట. మన ఎనర్జీస్ని ఆ విధంగా మనం అప్లిఫ్ట్ చేసుకోవాలి. రికగ్నైజేషన్ దొరుకుతుందంట. బ్యూటిఫుల్, కంగ్రాచులేషన్స్. ఇన్నర్ నోయింగ్. ఎప్పుడైతే మన శక్తులు ఏంటి, మనం ఏంటి, మన లైఫ్ ఏంటి, ఓ మై గాడ్, నాకు టాప్ ఆఫ్ ది డెక్ కార్డ్ చూపించాలి. మ్యాజిక్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్. ఇంకేం కావాలి? వాట్ ఎల్స్ డూ యూ వాంట్? సో యూ గెటింగ్ దట్ రికగ్నైజేషన్, యు ఆర్ నోయింగ్ బెటర్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీకేం కావాలి, మీకేం వద్దు, మీకేం అవసరం లేదు, మీకెవరు మంచివాళ్ళు కాదు, ఇవన్నీ తెలుసుకుంటున్నారు. ఎస్పెషలీ మీ గురించి మీరు ఇంకా డెప్త్లో తెలుసుకుంటున్నారు. ఎప్పుడైతే మన గురించి మనం బాగా తెలుసుకుంటామో మనకన్నా హ్యాపీయెస్ట్ పీపుల్ అసలుకి భూమి పైన ఇంకెవరు ఉండరు. సో ఆ విధంగా మనల్ని మనం సాటిస్ఫై చేసుకొని మనలో ఉన్న మ్యాజిక్ని ఇట్లా తట్టి లేపి మనకి దక్కాల్సిన రికగ్నైజేషన్ మనం దక్కించుకుంటున్నాం. ఇవే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. యు ఆర్ క్రేవింగ్ ఫర్ దట్ రికగ్నైజేషన్. నేను చేస్తున్న పనికి నాకు ఫలితం కావాలి, నాకు ఒక గుర్తింపు కావాలి. గుర్తింపు దొరుకుతుంది.
ఇన్నర్ నోయింగ్, నా గురించి నేను ఇంకొంచెం బాగా తెలుసుకుంటే, లేదు నా గురించి నాకు మంచి అవగాహన వచ్చినప్పుడు నేను ఇంకా నన్ను మంచిగా మలుచుకొని ముందరికి వెళ్ళగలుగుతాను. మీ పైన మీరు వర్కౌట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ ఇన్నర్ నోయింగ్ బెటర్ అవుతుంది అనేది మీకు ఏ విధంగా తెలుస్తుంది అంటే, మీ స్కిన్ చాలా గ్లో అవ్వడం కానీ, మీ హెయిర్ మంచిగా రావడం కానీ, మీరు అనుకున్న ఫిట్నెస్లోకి రావడం కానీ, ఇవన్నీ సూచనలు అవుతాయి అన్నమాట. అండ్ మంచి 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 థాట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇంతకుముందు చిన్న చిన్న వాటికి కూడా ఉడుక్కొని వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అనుకొని బాధపడుకుంటా ఈ గిల్ట్ ఇట్లాంటి వాటిల్లో అంటే అట్లాంటివన్నీ ఇప్పుడు మీకు పెద్ద ఫర్క్ పడవు అనమాట. అరే ఏముందిలే, ఆ సర్లే అన్నారా పోయినారులే అనుకుంటారు. సో అవన్నీ మీకు సూచనలు అనమాట. ఇక్కడ ఎఫర్ట్లెస్గా రికగ్నైజేషన్ దొరుకుతుంది. ఇప్పుడు వరకు చాలా కష్టపడ్డారు, ఇప్పుడు స్మార్ట్గా ఆలోచించి ఎలా ముందరికి వెళ్ళాలి అనేది దాని ప్రకారం వెళ్తున్నారు. అదే చెప్పాను కదా, ఇంట్యూషన్ బెటర్ అవుతుంది ఇక్కడ. సో ఇట్స్ ఎ వేకప్ కాల్. సునామీ గట్టి దెబ్బ బాగా ఫాడ్కి దియా. సో గట్టిగా తగిలింది. తగలడం ఏమైందంటే ఆత్మ పరిశీలనలోకి వెళ్ళిపోయారనమాట. అందుకని ఇక్కడ ఇన్నర్ నోయింగ్ వచ్చినట్లుంది. తద్వారా ఇంట్యూషన్ మెరుగవుతుంది. ఎప్పుడైతే ఇంట్యూషన్ మెరుగవుతుందో మనం ఏం చేసినా కానీ ఎఫర్ట్లెస్గా చేసేస్తామన్నమాట. ఆ ఫ్లోని మనం రెస్ట్రిక్ట్ చేయట్లేదు, దాన్ని ఆపట్లేదు, బాధపడట్లేదు, కుళ్ళుకోవడం లేదు, ఏడవట్లేదు, ఆ నెగిటివ్ ఫీలింగ్స్లో ఏం లేము. ఇంతే లైఫ్ అనే తత్వం బోధపడిన తర్వాత ఇవన్నీ మనకేం పెద్ద డిఫరెన్స్ తీసుకొని రావన్నమాట. సో ఎఫర్ట్లెస్గా ముందరికి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే మనం ఎఫర్ట్లెస్గా మనం చేయాల్సింది మనం చేసుకొని వెళ్ళిపోతున్నామో, మనం దేనికోసం ఆగట్లేదు, దేనికోసం మనం ఏంటంటే వెయిట్ చేయట్లేదు. ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీస్ లేవు. ఎప్పుడైతే మనం చేయాల్సిన పని మనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటామో, కర్మ నువ్వు చేయి అంటే యూ వర్క్, నీ పని నువ్వు చేయి, ఫలితం నేను ఇస్తాను అని ఆయన చెప్తున్నాడు కదా. శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో ఇచ్చిన మేజర్ ఇదే అది కదా. సో డూ యువర్ కర్మ, లీవ్ ద రిజల్ట్ టు మీ. సో నీ పని నువ్వు చేసుకొని నువ్వు వెళ్ళిపోతుండు, నీకు రావాల్సింది నేను రైట్ టైంలో నేను నీకు ఇచ్చేస్తూ వస్తాను. సో అలానే మీకు ఆ రికగ్నైజేషన్ అయితే దొరుకుతుంది. సో మనకి నిర్విరామంగా, కరెక్టేనా నేను చెప్పింది? అంటే మనకి ఎలాంటి అబ్స్ట్రకల్స్ వచ్చినా కానీ వాటిని అన్నిటినీ క్లియర్ చేసి మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళే శక్తి ఎవరికి ఉంది? వినాయక స్వామి. సో ఆయన ఎలాంటి అబ్స్ట్రకల్స్నైనా క్లియర్ చేసేసి మనకి పాత్ని క్లియర్ చేస్తారనమాట. సో ఆ విధంగా ఆయన నుంచి మనకు వస్తున్న మెసేజెస్ ఏంటో చూద్దాం. హార్మనీ నెంబర్ 22. సో చాలా పీస్ఫుల్గా, కామ్గా, హార్మోనియస్గా తయారవుతున్నారు. అంతే కదా, ఇన్నర్ నోయింగ్ వచ్చింది అంటేనే అక్కడి నుంచి ప్రశాంతత అనేది మొదలవుతుంది. సో ఆ ప్రశాంతతో డివైన్ సపోర్ట్ ఇక్కడ మీకు నేను విన్నాను, ఈయన సపోర్ట్ చేస్తున్నారు. అందుకనే మనకి కర్మ. సో ఇదంతా ఏంటంటే ఇక్కడ చూడండి, నెంబర్ 44 బ్లెస్సింగ్స్, బ్యూటిఫుల్. 8 అబెండెన్స్ క్రియేట్ అవుతుంది. ఒక స్ట్రక్చర్ స్టెబిలిటీలోకి వస్తున్నారు. డివైన్ సపోర్ట్ ఉంది మనకి ఇక్కడ. యూ గోయింగ్ టు బికమ్ వెరీ వెరీ క్రియేటివ్. గణపతి పప్ప మోరియా. సో ఇక్కడ చూడండి ఫ్లై కూడా వచ్చింది. సో ఇవన్నీ మీకు సంకేతాలు దట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ మీరు అనుకున్నట్టు మీరు కంప్లీట్ చేస్తారు. అసలుకి ఇంట్లోకి ఫ్లైస్ యూజువల్గా రావు. నేను కూడా ఈరోజు దాన్ని కొత్తగా చూస్తున్నా. సో అది మనకు కబురు తీసుకొని వస్తుంది దట్ నేను ఎలా అయితే స్వేచ్ఛగా ఎగురుతున్నానో అలా మాదిరి మీరు కూడా స్వేచ్ఛగా మీరు బెటర్ అవ్వబోతున్నారు. ఆ ఫ్రీడమ్ మిమ్మల్ని ఇంకొంచెం బెటర్ పర్సన్ చేస్తుంది అని చెప్తుంది అనమాట. మనకి ఇప్పుడు టారో ఏం చెప్తుంది దట్ మనలో ఇది ఉంది, ఇది మారాలి, లేకపోతే మనం ఇలా ఫీల్ అవుతున్నాము, ఇక్కడి నుంచి మనం బయటపడితే మనం ఈజీగా పొందగలుగుతాము, మనం మేనిఫెస్ట్ చేయగలుగుతాము. ఏం చెప్తున్నారు? 6 of Swords. మూవ్ ఆన్. మనం ఏదైనా కానీ ముందరికి వెళ్ళిపోయేది తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కష్టంగా ఉంటుంది కానీ ఏం చేయలేం. అలా ముందరికి వెళ్ళిపోకపోయినామంటే అక్కడే ఆగిపోతాం. ఎప్పుడైతే అక్కడే ఆగిపోతామో అప్పుడు నిలువ ఉన్న నీళ్ళు ఏమవుతాయి, మురికైపోతాయి అన్నమాట. సో నీళ్ళు ఎప్పుడు కూడా ఇట్లా పారుతూ ఉండాలన్నమాట. సో టవర్ గుడ్ ఫర్ అస్. టవర్ ఉండాలి, టవర్ రావాలి. 9 of Swords మంచిది, చాలా మంచిది. స్ట్రెంగ్త్. సో దీనికోసం ఇవన్నీ ఉండాలి, అప్పుడే మనం బాగా మెరుగవుతాం అన్నమాట.
5 ఆఫ్ పెంటికల్స్, చాలా డిసప్పాయింటెడ్గా, హోప్లెస్గా, ఏంది ఇది జీవితమా, ఇదేం జీవితం అని ఫీల్ అయ్యారా? అవ్వకండి అట్లా. జీవితం అంటే ఇలానే ఉంటుంది. ఎప్పుడు బెడ్ ఆఫ్ రోజెస్ కాదు, పరిచి ఉన్న పూల పాన్పు కాదు, ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళుల్ని దాటితేనే అంత సుఖమైన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అప్పుడు మనకు కష్టం విలువ తెలుస్తుంది కదా. సో ఆ సుఖాన్ని మనం ఇంకా రెట్టింపు ఎంజాయ్ చేస్తాము. ఆ సుఖానికి మనం ఒక గౌరవాన్ని ఇస్తున్నాం అన్నమాట. మనకి విలువ లేకుండా ఏమి దక్కినా కానీ ఇంతే కదా, ఇదే కదా అనిపిస్తుంది. అందుకనే మూవ్ ఆన్ ఇన్ లైఫ్. దెర్ విల్ బీ టఫ్ సిచ్యువేషన్స్, యూ విల్ బీ పుష్ టు దట్ కార్నర్. మిమ్మల్ని మీరు ఎంత టెస్ట్ చేస్తారంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీతో చాలా జరుగుతూ ఉంటాయి. ఏది జరిగినా కానీ మన మంచికే అని చెప్పి ఎప్పుడైతే ఏదైతే జరిగిందో దాని నుంచి మనం ఒక పాఠం నేర్చుకొని ముందరికి వెళ్ళిపోతామో అక్కడ మనం బాగుపడుతున్నాం, అక్కడ మనం మెరుగవుతున్నాం, అక్కడ మనకి ఇంకా మనం మంచి చేసుకుంటున్నాం. కుంగిపోయి కుషించేసి ఏడ్చుకుంటూ అక్కడికి మనం మిగిలిపోవడానికి కాదు. అక్కడికి ఆగిపోయినామంటే ఎవరో మనల్ని ఓడించిన అవసరంలా మనమే మనల్ని ఓడించేసుకుంటున్నాం. మనమే మనల్ని చాలా వీక్గా పోర్ట్రే చేస్తున్నాము. సెల్ఫ్ పిటీ, అయ్యో పాపం అని ఎవరన్నా అంటున్నారు అంటే అంతకన్నా ఇంకొకటి లేదు. మనల్ని మనం ఎంత తగ్గించేసుకుంటే మనం ఆ స్టేజ్లో ఉన్నాం. అవసరమా? ఎందుకు? మనకి ఇవ్వాల్సింది దేవుడు మనకి పుష్కలంగా ఇచ్చినారు. దాంతో మనం కష్టపడతాం. మనలో ఏముంది, మనం ఏం చేస్తే మన లైఫ్ని ఇంకొంచెం బెటర్ చేయగలుగుతాం, దానిపైన మనం దృష్టి పెడతాం. అయిపోయింది, జరిగిపోయింది. దాని గురించి ఒకరోజు బాధపడినామా, వారం రోజులు బాధపడినామా, నెల రోజులు బాధపడినామా, అంతకు మించి బాధపడుతున్నామంటే మనం ఎదగలేం లైఫ్లో. సో నెల రోజులు అనేది కూడా ఇట్స్ ఎ వెరీ లాట్ ఆఫ్ టైమ్ ఈజ్ బీయింగ్ వేస్టెడ్. సో ఈయన సపోర్ట్ ఉంది, అందుకనే సపోర్ట్ చేస్తున్నారు, ఇంత పరీక్షిస్తున్నారు కాబట్టి. నేను చెప్పాను కదా ఫస్టే, మేనిఫెస్టేషన్స్ కంప్లీట్ అవుతున్నాయి, మనం అనుకునేది మనం పొందుతున్నాము అన్నప్పుడు మనం చాలా పరీక్షలకి గురవుతాము. మనం దగ్గర ఉన్న వాళ్ళకి మనం దూరం అవుతాము, వాళ్ళ వల్ల మనం చాలా బాధపడతాము. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఒంటరి అన్న ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి మనకి ఇంకెవ్వరు లేరు, మనకి ఏం జరగట్లేదు, మనల్ని అంత పరీక్షించి అక్కడి నుంచి మనకి ఇస్తారనమాట. అంత పరీక్షకి మనల్ని లోన్ చేస్తున్నారు అంటే మనకి ఎంత మెరుగైన ఫలితం దొరుకుతుందో ఆలోచించండి. సో ఆ విధంగానే మీరు చాలా స్లీప్లెస్ నైట్స్ గడుపుని ఉంటారు, చాలా బాధపడి ఉంటారు. కానీ ఆ బాధ నుంచి ఒక ధైర్యం వచ్చింది, దట్ యునో లేదు ఇలా కాదు, లైఫ్ ఇంతకు మించి ఏదో ఉంది. సో నన్ను ఇంకా ఏదో చేయడానికి నన్ను ఇక్కడికి పంపించినారు. సెల్ఫ్ అనాలిసిస్ అనేది మొదలైంది. సో ఆ సెల్ఫ్ అనాలిసిస్తో వస్తున్న స్ట్రెంగ్త్తో ఆ ఇన్ఫినిటీ అబండెన్స్ని మీరు క్రియేట్ చేసుకోవడమే కాకుండా మీరు పరిస్థితుల నుంచి ఎలా బయటికి రావాలి, అదే నేను చెప్పాను కదా ఫస్ట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి. నేను ఏం చెప్పినాను, మీరు సొల్యూషన్స్ ఎతుకుతారు ప్రాబ్లమ్స్కి, మీరు ఆగిపోరు అక్కడ, ఆ వీల్ తిరుగుతూనే ఉంటుంది. సో సొల్యూషన్స్ ఎతికి మీరు కంప్లీట్ చేస్తారు. మీరు ఏదైతే కంప్లీట్ చేయాలో మీరు ఓటమి అంగీకరించరు. నో, దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. లూజింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఐఎమ్ హియర్ టు విన్, ఐఎమ్ హియర్ టు మూవ్ ఆన్. ఐ విల్ ఫేస్ వాట్ ఐ హ్యావ్ టు ఫేస్. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్, ఐ విల్ క్రై అబౌట్ ఇట్, I will do what not, everything with it. But at the end of the day, I'm going to become very, very strong and powerful and show to the world that this is what I am. And this is my potential. This is my capacity. And that's how you're going to gain this recognition. And that's how you're going to change your fate. ఇది జరుగుతోంది, ఇట్లా జరగాలి, ఇలానే జరగాలి, దీని నుంచే నేర్చుకోవాలి, ఇట్లనే మనం బయటపడాలి, ఇట్లనే మనం ఇంకొకరికి ఎగ్జాంపుల్స్ అవుతాం, ఇట్లనే మనం లీడర్స్గా ఎదుగుతాం. ఇలా లేకపోతే మిగతా వాళ్ళల్లో గుంపులో గోవిందా. మీ యూనిక్నెస్ ఏముంటుంది? మీరు యూనిక్ కాబట్టి, మీరు స్పెషల్ కాబట్టి మీకు ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. లైఫ్ సప్పగా ఉంటుంది ఒకటే ఎమోషన్లో ఉంటే. డిఫరెంట్ ఎమోషన్స్ ఉండాలి, అప్పుడే మనకి లైఫ్ విలువ తెలుస్తుంది, మన పవర్ కూడా తెలుస్తుంది అనమాట. అలా మీరు మీ పవర్లోకి మీరేంటి అనేది మీరు తెలుసుకుంటున్నారు ఇప్పుడు. అండ్ తెలుసుకొని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందరికి వెళ్తున్నారనమాట. నో యువర్ మ్యాజిక్ కార్డ్స్ చూద్దాం మనం.
నేను మళ్ళా చెప్తున్నాను, ఇక్కడికి యూనివర్స్ ఏంటంటే, అమ్మో వీళ్ళు ఇంత మొండి వాళ్ళు, లేకపోతే వీళ్ళని ఎంత పరీక్షిస్తున్నా కానీ వీళ్ళేంటి ఇంత సునాయాసంగా నేను ఇస్తున్న క్వశ్చన్స్ అంటే కదా, ఆ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు, ఏదో విధంగా వీళ్ళు పాస్ అయిపోతున్నారు, వీళ్ళని డిస్టింక్షన్లో పాస్ చేయాల్సిన స్థితి వస్తే నేను వీళ్ళపైన ఎన్ని బ్లెస్సింగ్స్ని కురిపించాలో ఏమో, వీళ్ళు క్వశ్చన్ పేపర్ ఇంకొంచెం టఫ్ చేద్దాం అంటుంది యూనివర్స్. మీరేం చెప్తున్నారు, లేదు నువ్వు ఎంత టఫ్ చేసినా కానీ నేను చాలా ప్రిపేర్డ్గా ఉన్నాను, నా అల్టిమేట్ గోల్ ఒకటే, నేను ఏదైతే కోరుకుంటున్నానో దాన్ని నేను సాధించుకోవాలి, దాన్ని సాధించుకునేంతవరకు అయితే నేనైతే ఒప్పుకోను, నేను ఓడిపోతున్నానని చెప్పి. కాబట్టి నువ్వు ఎంత టఫ్గా క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేసినా కానీ నేను ఇంకా టఫ్ అయ్యి నేను దాన్ని ఏదో విధంగా ఆన్సర్ చేసి దాన్ని ఏదో విధంగా ఎదుర్కొని నేను ముందరికి వెళ్తాను. సో నేను ఇక్కడ ముందరికి వెళ్ళాలని నేను ఫిక్స్ అయిపోయాను, సో నువ్వు కూడా ఫిక్స్ అయిపో యూనివర్స్ అని చెప్పి మీరు యూనివర్స్ని ఛాలెంజ్ చేస్తున్నారు. సో మీరు ఏదైతే ఛాలెంజ్ చేస్తున్నారో ఆ ఛాలెంజ్లో మీరు ఫ్లయింగ్ కలర్స్తో మీరు బయటకు వస్తున్నారు. సో అది గుర్తుపెట్టుకోండి, మనం అల్టిమేట్గా పొందబోయే వాటిని మనం తలుచుకున్నప్పుడు మనకి ఇది ఏది కష్టం అనిపించదు, మనం దేన్ని పొందుతున్నాం, ఏదైతే మనం ఎక్కువ కోరుకుంటున్నామో దాన్ని పొందుతున్నాం. వాయేజ్, ఒక ప్రయాణం. ఇక్కడ కూడా చూడండి, ట్రావెల్, యు ఆర్ ఇన్ ఏ ట్రావెల్, ఇది సోల్ సర్చింగ్ కావచ్చు. ఈ వాయేజ్ అంటే ఏంటి, మనం సముద్రంలో చేస్తాం కదా. సో ఇక్కడ చూడండి, ప్రపంచ మ్యాప్ని పట్టుకొని తిరుగుతోంది. యూ ఆల్రెడీ హ్యావ్ ఆల్ ది ఆన్సర్స్. ఓ మై గాడ్, నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పినానో దానికి ఉంది. సో మీ దగ్గర అన్ని సమాధానాలు ఉన్నాయి కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీకు క్వశ్చన్ పేపర్ ఇంకొంచెం టఫ్ చేస్తుంది. అరే నేను ఎంత చెప్తాన్నా ఇక్కడ ఎక్కడన్నా వీళ్ళు గివప్ ఇచ్చేస్తారేమో అనుకుంటే వీళ్ళకి అసలు గివప్పే ఇవ్వట్లేదే. సో వీళ్ళు ముందరికే వెళ్తున్నారు. సో యూ ఆల్రెడీ హ్యావ్ ఆల్ ది ఆన్సర్స్. సో మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఎందుకు బాధపడుతున్నారు? అక్కడ చూడండి, మనకి ఫిషెస్ వస్తే గుడ్ లక్ని సూచిస్తుంది అనమాట. సో మీ దగ్గర గుడ్ లక్ ఉంది. ఇక్కడ ఫాలింగ్ స్టార్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఆ నక్షత్రం అట్లా పడిపోతున్నప్పుడు ఆ కామెట్స్ ఏమో ఉంటాయి మనకి, కానీ మనం ఏమనుకుంటాము, తోకచుక్క పడిపోతుంది, కోరికలు ఏదైనా కోరుకుంటే మనకి కోరికలు తీరుతాయి ఇలా అనుకుంటాం కదా. సో మీ కోరికలు అన్నీ తీరబోతున్నాయి, ఇక్కడ అన్నీ అవే సూచనలు చూపిస్తోంది. సో మీరైతే భయపడకండి, యూ హ్యావ్ ఆల్ ది ఆన్సర్స్. మనం ఎప్పుడైతే వెల్ ప్రిపేర్డ్గా ఉంటామో మనం ఇంకా దేనికి భయపడాలి, మనం ఎస్ నువ్వా నేనా అన్నట్లు ముందరికి వెళ్ళాలి. థాన్స్, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చిన, అది కూడా ఇక్కడ వచ్చింది. వీవ్ టుగెదర్ ద క్రౌన్ యూ డిజర్వ్. ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళని తొలగించేసి మనకి ఏదైతే కావాలో దాంతో మన కిరీటాన్ని మనం అల్లుకోవాలంట. సో ఆ విధంగా మీ కిరీటాన్ని మీరు అల్లుకోండి. ఇక్కడ చూడండి, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ లవ్. లావెండర్, మేబీ లావెండర్ కలర్ కొంతమందికి మంచిగా ఇష్టం ఉండి ఉండొచ్చు, లేదు లావెండర్ కలర్ మనకి మంచిని తీసుకొని రావచ్చు, లేకపోతే లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కదా. సో ఆ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్స్తో మనం మెడిటేషన్ చేసినా ఇలా చేసినా కానీ తొందరగా మనకి ఆ ఫ్రేగ్రెన్స్ అనేది మనకి బెటర్ రిజల్ట్స్ని ఇవ్వచ్చు అనుకుంటా. సో ముళ్ళు కూడా ఉంటాయి, ముళ్ళని తీసేసి మనకి ఏది కావాలో దాన్ని పట్టుకొని మనం ముందరికి వెళ్ళాలి. అందుకనే అల్టిమేట్గా మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మనకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. కాబట్టి మన ధ్యాస, మన ఏదైనా కానీ మనం దాని వైపే చూస్తున్నాం అనమాట. మనకి అసలుకి ముళ్ళులు కనిపించట్లేదు, మనం పడుతున్న కష్టాలు కనిపించట్లేదు, ఏం కష్టం అనిపించట్లేదు మనకి. ఎందుకు అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో దానిపైనే ఉంది కాబట్టి మన చూపు అంతా. ఇక్కడ 5 మార్పు ఉంటుంది, మార్పు ఈజీగా రాదు. అందులో మీరేంటంటే ఈ స్పిరిచువల్ దేవుడు ఎప్పుడైతే ఆయన స్వయంగా మనల్ని పరీక్షించడం మొదలు పెడతారో, హ్యూమన్ ఆటంకాలు కాదు, ఆయన ఎప్పుడైతే మనల్ని, ఎందుకంటే ఇక్కడ నెంబర్ 7 ఉంది, 7 వచ్చి స్పిరిచువాలిటీ నెంబర్, 7 కూడా గుడ్ లక్ని చిహ్నం. 777 చూస్తా అంటే కూడా అది కూడా మీకు ఒక సైన్ అనమాట. సో ఈ డివైన్ సపోర్ట్ మనకు కావాలన్నప్పుడు ఆయన స్వయంగా పరీక్షిస్తున్నారు. సో ఆయన పరీక్షల్లో మనం నెగ్గడం అనేది అది ఇట్స్ ది అల్టిమేట్ థింగ్. సో మనకి ఇంకా అండ్ ఆ స్పిరిచువల్ జర్నీలో ఉన్నప్పుడు మనకి పరీక్షలు ఏమంత ఈజీగా ఉండవు, ఎందుకంటే ఎవాల్వ్డ్ సోల్స్ ఉంటారు. సో ఇట్లా టఫ్ పరీక్షలు కోరుకొనే మనం భూమిపైకి వచ్చి నింటాం అన్నమాట. ఆల్రెడీ పాత బ్యాగేజ్ కృత జన్మలతో ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేసి మనం కొత్తగా ఏదో నేర్చుకోవాలని వచ్చినాం కాబట్టి
ఇవి ఉంటాయి. అందుకని ఇక్కడ బ్యాడ్ కర్మ అనేది వెళ్ళిపోతుంది. ఈ టఫ్ సైకిల్స్ని మనం పాస్ అయితేనే ఈ బ్యాడ్ కర్మ వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మనం గుడ్ కర్మని క్రియేట్ చేసుకోగలుగుతాం. సో చాలా వేదాంతం అయిపోయింది. ఇక్కడ హై ప్రీస్ట్ ఇంటెంట్ అండ్ క్రియేట్ అనుకొని సాధించండి. మనం సాధించడానికే పుట్టినాం. సో ఏదైతే మనం అనుకుంటున్నామో ఏకసంతరాగ్రహిలాగా మన ఫోకస్ మొత్తం మన ఆలోచనలు కావచ్చు, మన ఇవి కావచ్చు, అన్నీ మనం ఏదైతే కోరుకుంటున్నామో దానిపైనే ఉండాలి. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్నైతే ఇక్కడ కూడా చూడండి, మనకి స్నేక్ వచ్చింది. సో మీకు ఆ ప్రొటెక్షన్ ఉంది. పక్షి ఒకే దిక్కులో చూస్తున్నారనమాట, అది సింగిల్ ఫోకస్. సో హై ప్రీస్ట్ కొంచెం మిస్టీరియస్గా ఉంటుంది, అర్థం కాదు, అయోమయ స్థితిలో ఉంటారు. అయినా పర్వాలేదు. గుడ్డిగా ఆయన పైన నమ్మకం, గుడ్డిగా మీ పైన మీకు నమ్మకం, దట్ నేను ఏదైనా సాధించగలుగుతానో, ఎలా అయినా ముందరికి వెళ్ళగలుగుతాను అనే నమ్మకం ముందర పెట్టుకొని మనం చేయాల్సింది మనం చేస్తూ వెళ్ళిపోవడమే, ఆగడం లేదు. లెట్ గో ఆఫ్ ద నీడ్ టు బీ రైట్. తప్పులు చేస్తారు, తప్పుల నుంచి నేర్చుకొని ముందరికి వెళ్ళిపోతాం. నేను ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి, నన్ను అందరూ మంచి అనుకోవాలి. అనుకోరు అందరూ మంచి. ఎందుకు అనుకోవాలి? ఎవరికి వాళ్ళు మంచోళ్ళు. తప్పు చేస్తానా కానీ నాకు నేను మంచిదాన్ని, మీరు ఎంత రైట్ చేస్తానా కానీ మీరు నాకేమంత మంచివాళ్ళు కాదు, ఎందుకంటే నాకు నేను మంచిదాన్ని కదా. సో ఇక్కడ ఏంటంటే మంచో చెడో ఏదో ఒకటి, అది వాళ్ళు చూసే దృష్టిని బట్టి ఉంటుంది. మనమైతే మనం చేయాల్సిన పని మనం చేసేసి వెళ్ళిపోతూ ఉండాలి. అందరూ మనల్ని రైట్ అనరు, ఎందుకంటే అహం అడ్డొస్తుంది కదా, ఒప్పుకోలేరు అనమాట. దట్ నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, లేకపోతే నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు మంచి చేస్తున్నావు ఎవరు చెప్పరు. అది చాలా తక్కువ మంది అక్నాలెడ్జ్ చేయగలుగుతారు, అప్రిషియేట్ చేయగలుగుతారు. కాబట్టి అందరూ నన్ను మంచి అనుకోవాలనో, లేకపోతే నేను కరెక్ట్ దీంట్లో ఉన్నానని చెప్పి ఇవన్నీ వద్దు. మన మనసుకి మనం సమాధానం చెప్పుకునేలాగా ఉండాలి. పడుకున్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోవాలి, హ్యాపీగా. ఎంత అంటే ఆ రోజు చేసిన పనులన్నీ మనకు గుర్తొచ్చినప్పుడు మనం ఎంత హ్యాపీగా గడిపేసినాం కదా. ఆ రోజు మనకు కష్టం కూడా ఉండొచ్చు, కానీ ఇంత చిన్న సుఖం లేదు, ఇంత చిన్న మంచి ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇంత కష్టంలో ఆ చిన్న మంచినే తలుచుకోండి, అది ఇంకా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఎందుకంటే ఒక తెల్ల పేపర్ ఉంది, ఈ తెల్ల పేపర్ పైన ఎక్కడో ఒక నల్ల చుక్క ఉంటుంది. ఆ నల్ల చుక్క పైకి ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి మనం? ఈ తెల్ల పేపర్నే చూద్దాం. ఈ తెల్ల పేపర్ని నేను ఎలా రంగులమయం చేయాలి, ఏ రంగులు అద్దాలి, ఎలా నేను దీన్ని నాకు నచ్చినట్లు నేను మలుచుకోవాలి, దీనిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరు మంచి అంటే ఏంటి, ఎవరు చెడ్డ అంటే ఏంటి, ఎవరు ఏమనుకుంటే ఏంటి, మన లైఫ్ మనం అల్టిమేట్గా షామన్. ట్రస్ట్ ఇన్ యువర్ హయ్యర్ ఫోర్సెస్, ట్రస్ట్ ఇన్ యువర్ హయ్యర్ ఫోర్సెస్, ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ది షామన్, యు ఆర్ ది ప్రొటెక్టర్. మిమ్మల్ని ఒకరు ప్రొటెక్ట్ చేసేది కాదు, మీరే యు ఆర్ ది గార్డియన్ ఏంజల్ లాగా. మీరు ఈ భూమిపైకి వచ్చిన షామన్. యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ లాడ్ ఆఫ్ విజ్డమ్, మీలో చాలా జ్ఞానం ఉంది. ఆవులు వచ్చి విజ్డమ్కి చిహ్నం, ఆవులు వచ్చి మనకి లక్ష్మీదేవి వాహనం. సో షామన్స్ ఆర్ ఫైటర్స్, వాళ్ళకి చాలా అద్వితీయ శక్తులు ఉంటాయన్నమాట. వాళ్ళకి అకల్ట్ సైన్సెస్ పైన చాలా మంచి జ్ఞానం ఉంటుంది. వాళ్ళు నేచర్లో మమైకమై ఉంటారు. నేచర్ ఏదైతే సూచనలు చేస్తుంటుందో వీళ్ళు పసిగట్టగలుగుతారు. వీళ్ళు నేచర్తో మమైకమై ముందరకు వెళ్తూ ఉంటారు అనమాట. యు ఆర్ దట్ క్లోజ్ టు యూనివర్స్, యు ఆర్ దట్ క్లోజ్ టు గాడ్. ఇలాంటి వాళ్ళకి ఏదైనా కానీ ఈజీనే. టాప్ ఆఫ్ ది డెక్లో వాట్ డిడ్ ఐ టెల్ యూ, గార్డియన్ ఏంజల్. థ్యాంక్ యూ. మైండ్ బాడీ సోల్, మైండ్ బాడీ సోల్, మైండ్ బాడీ సోల్. మన థాట్స్, మన విజన్స్, మన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకొని మనం ముందరికి వెళ్దాం. యు ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ జర్నీ. వెన్ హీ ఈజ్ విత్ యూ, వెన్ ద డివైన్ ఈజ్ సపోర్టింగ్ యూ, హౌ కెన్ యూ బికమ్ అ లోనర్ ఆర్ అలోన్ ఇన్ దిస్ జర్నీ? సో అర్త్ గార్డియన్, స్టే రూటెడ్ అండ్ గ్రౌండెడ్. నేనేం చెప్పినా, భూమిపైకి పంపించిన ఏంజల్ మీరు. సో ఈ ఏంజిల్ ఫెదర్స్ చూస్తున్నా కానీ ఇవన్నీ ఏంటంటే సంకేతాలు దట్ ఎస్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి తీరుతున్నాయి. మీరు చాలా దగ్గరగా ఉన్నారు.
మీ గోల్కి మీరు చాలా దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు మీరు గివప్ ఇవ్వకండి. మీరు ఇంకొంచెం రెట్టింపు ఎనర్జీస్తో, కష్టం ఉంది, కష్టం లేదని నేను చెప్పట్లేదు, కష్టం దాటితే సుఖం ఉంది. సో ఆ సుఖం పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ఈ కష్టాన్ని మనం ఏదో విధంగా అధిగమించవచ్చు. సో ఫైనల్గా మన కోసం ఇవి చాలా కార్డ్స్ తీసుకోవాలా, తీసుకుందాం. ఏంటో అసలు ఇంతకుముందు పైల్లో కూడా అట్లా అంటే ఇట్లా పడ్డాయి. అమ్మో ఎన్ని కార్డ్స్. ఎంప్రెస్, ప్రాస్పెరిటీ, శ్రేయస్కి, మనకి శ్రేయస్కి ఏదైతే కావాలో అవన్నీ సమకూరుతున్నాయంట. ఏవైతే మనకు వద్దో అవన్నీ వెళ్ళిపోతున్నాయంట డెవిల్ ఎనర్జీస్ రూపంలో. మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో, ఏవైతే మీరు ఆకాంక్షిస్తున్నారో దానివైపు మీరు అడుగులు వేయడం మొదలు పెడుతున్నారు. తద్వారా మీ నేచురల్ పవర్లోకి మీరు వస్తున్నారు. చాలా తెలివిగా మీ వైపు వస్తున్న ఆటంకాలని మీరు క్లియర్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్నారు. సామభేద దండోపాయాలు ఏది ఎప్పుడు ఎక్కడ ఎట్లా యూజ్ చేయాలో అవన్నీ యూజ్ చేస్తున్నారనమాట. తెలివిగా ఉండాల్సిన దగ్గర తెలివిగా, స్మార్ట్గా ఉండాల్సిన దగ్గర స్మార్ట్గా, ష్రూడ్గా క్రూడ్గా ఉండాల్సిన దగ్గర అలా, ఎవరితో ఎట్లుండాలో అలా ఉంటూ మీరు యు ఆర్ గెయినింగ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది కాబట్టి ఈ యూత్ఫుల్ ఎనర్జీస్ మనకి ఎలాంటి అడ్డంకులు వచ్చినా కానీ వాటిని క్లియర్ చేసుకునేసి వెళ్ళిపోవడానికి కానీ, లేదు మనల్ని మనం మెంటల్గా స్ట్రాంగ్ చేసుకోవడానికి కానీ హెల్ప్ అవుతున్నాయి. తద్వారా నైట్ ఆఫ్ కప్స్, యు ఆర్ బికమింగ్ వెరీ వెరీ రొమాంటిక్. ఇంతకుముందు లైఫ్ని ఒక యాంగిల్లో చూస్తున్నారనమాట. కష్టం, భయం, ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు ఇలాంటివే. అంటే ఏంటంటే కష్టంగా ఏదో ఈదుతున్నానంటే ఈదుతున్నాను. ఇప్పుడు ఆ రొమాంటిక్ ఐతో చూస్తున్నారనమాట. ఓకే, దీన్ని నేను ఎంత క్రియేటివ్గా, లేకపోతే నాకు అనుకూలంగా నేను ఎలా మార్చుకోగలుగుతాను, ఇది ఇట్లుంది, ఇది కష్టంగానే ఉంది, కానీ ఈ కష్టంలోంచి నేను ఎలా సుఖాన్ని ఎదగలుగుతాను. సో నైట్ ఆఫ్ కప్స్, రొమాంటిక్ హార్ట్ అనేది వచ్చిందనమాట. అంటే మనం కూడా చాలా క్రియేటివ్గా, రొమాంటిక్గా ఆలోచిస్తున్నాము. మనం ఏదన్నా కానీ ఇంతే కదా, నేను చేసేయగలుగుతాను, నేను కాకపోతే ఇంకెవరు చేయగలుగుతారు అన్న దీంట్లో వెళ్తున్నారు అనమాట. అందుకనే ఎంప్రెస్ అవుతున్నారు. సో యూ హ్యావ్ ఆల్ ద పవర్ ఇన్సైడ్ యూ విచ్ కెన్, మీలో ఉన్న శక్తి, మీలో ఏవైతే నెగటివ్స్ ఉన్నాయో, లేదో మీరు ఏదైతే మీకు అడిక్షన్స్ రూపంలో కావచ్చు, నెగటివ్ థింకింగ్ రూపంలో కావచ్చు, ఏ విధంగా అయినా కానీ ఇది నాకు పని చేయట్లేదు, ఇది నాకు పనికి రావట్లేదు, దీనివల్ల నేను నష్టపోతున్నాను, దీనివల్ల నాకు పైసా లాభం లేదు అనుకున్న వాటిని మీరు జయించడానికి మీకు హెల్ప్ చేస్తుందన్నమాట. తద్వారా మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు, గోల్ ఓరియంటెడ్ అవుతున్నారు. ఎప్పుడైతే మీరు గోల్ ఓరియంటెడ్ అవుతున్నారో అక్కడ మీరు ఒక స్ట్రాంగ్ పొజిషన్లో మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతున్నారు. ఎంపరర్ పొజిషన్లో, వేర్ యూ అట్రాక్ట్ గుడ్ థింగ్స్, వేర్ యూ అట్రాక్ట్ పవర్ఫుల్ రిలేషన్షిప్స్. సో మీరు ఆ పవర్లోకి వచ్చారు. మధ్య కార్డ్ అదే. సో ఆ స్ట్రెంగ్త్ లేక వచ్చినారనమాట. తద్వారా మీరు చాలా ఇంటెలిజెంట్గా వ్యవహరిస్తున్నారు. ఎవరితో ఎలా వ్యవహరించి వాళ్ళని తప్పించుకోనో, వాళ్ళని అడ్డుదొగిలించుకోనో, లేకపోతే వాళ్ళని అధిగమించి ముందరికి రావడానికి, అది మనుషులు అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, మీకు ఏవైతే ఆటంకాలు సృష్టిస్తున్నాయో, మీరు ఏదైతే అబ్స్టకల్స్ అనుకుంటున్నారో వాటి నుంచి మీరు సునాయాసంగా ముందరికి రాగలుగుతున్నారు. ఇంతకుముందు కొంచెం కోపంగానో లేకపోతే ఆవేశంగానో ఉన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం ప్రేమగా, ఇప్పుడు అర్థమైందనమాట, తత్వం బోధపడింది. మనం ఎంత అర్చి గీపెట్టి ఏం చేసినా కానీ మన నోరు వల్లనో, లేకపోతే మనం కరెక్టే మాట్లాడుతున్నాం, మనం కరెక్టే చేస్తున్నాం, కానీ మన నోరుని లైక్ అంటారు కదా, వీళ్ళకి నోరు ఎక్కువ, లేకపోతే వీళ్ళు ప్రతిదాన్ని ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని, అట్లా మాదిరి నన్ను నెగిటివ్గా పోర్ట్రే చేసి నన్ను నెగిటివ్గా ఇది చేస్తున్నారు. సో నేను కూడా సున్నితంగా తేనె పూసిన కత్తిలాగా నా మాటలతోనో లేకపోతే నా చేతులతోనో మెస్మరైజ్ చేసేసి అట్లా ఈ ఆటంకాలు సృష్టించే వాళ్ళ నుంచో లేకపోతే పరిస్థితుల నుంచో తప్పించుకుందాం. నొప్పిచ్చక తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అన్నట్లు తత్వం బోధపడింది. సో కత్తితోనే నేను తప్పు చెప్పానా? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. సో మనం వజ్రాలే అనమాట. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ మీరు కానీ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దట్ విల్ మోటివేట్ మీ, దట్ విల్ గివ్ మీ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ విత్ దట్ ఎనర్జీ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకోసం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.